తెలుగు కథా సౌరభాలకి స్వాగతం సుస్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు చదవబోయే కథ సాల్ట్ లేక్. రచన సుబ్బు. పఠనం వి శారద. ఇది ప్రతిలిపిలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్ రద్దీగా ఉంది. మధ్యాహ్న సమయం. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో సుబ్బు, నందు వాళ్ళ 2 ఏళ్ల బాబు సర్దుకుంటున్నారు. చుట్టూ బోలెడు లగేజీ. 2 ఏళ్లయింది. సుబ్బు కలకత్తాలో ఒంటరిగా ఉంటున్నాడు. సుబ్బు ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్. రాజార్ హాట్లోని ప్రఖ్యాతిగాంచిన టాటా మెడికల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. కర్ణాటక నుంచి వచ్చి బెంగాలీ నేర్చుకుని ఇక్కడ జనాల మనసు గెలుచుకున్న డాక్టర్ దేవిశెట్టి గారి స్ఫూర్తితోనే కోల్కత్తాలో ఈ అవకాశం వచ్చినప్పుడు సుబ్బు వెంటనే ఒప్పుకున్నాడు. కానీ నందు పరిస్థితి వేరు. డెలివరీ కోసం విజయవాడ వెళ్ళిన నందు అమ్మా నాన్నల దగ్గరే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది. ఇటీవల ఆఫీసులన్నీ రిటర్న్ టు ఆఫీస్ అనడంతో సమస్య మొదలైంది. తిరిగి చెన్నై అయినా వెళ్ళాలి, లేదా కోల్కత్తా అయినా వెళ్ళాలి. సుబ్బు అక్కడే ఉన్నాడు కాబట్టి కోల్కత్తా బ్రాంచ్కే ట్రాన్స్ఫర్ కావాలని నందు పట్టుపట్టింది. 6 నెలల పాటు ఆఫీస్తో పోరాడి మొత్తానికి ట్రాన్స్ఫర్ తెచ్చుకుంది. సాయంత్రం దాటుతోంది. రాజమండ్రి రాకముందు వంతెన మీద వెళ్తుండగా సుబ్బు జేబులోంచి ఒక నాణెం తీసి ఏసీ బోగి తలుపు కొద్దిగా తెరిచి నదిలోకి విసిరాడు. సార్, వెనక నుంచి గొంతు వినిపించింది. వాళ్ళ కూపేలో ఉన్న ఒక సహప్రయాణికుడు సుబ్బు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలా నదుల్లో కాయిన్స్ వేసేవాళ్ళు ఉన్నారన్నమాట అన్నాడు నవ్వుతూ. సుబ్బు కూడా నవ్వి, ఏదో చిన్నప్పుడు నవ్వుకోండి అంటూ మాట కలిపాడు. ఆ మాటల మధ్యలో సుబ్బు డాక్టర్ అని, టాటా మెడికల్ సెంటర్లో క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడని అతనికి తెలిసింది. అదేంటి సార్, అంత పెద్ద డాక్టర్ అంటున్నారు? ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా, ఇంత లగేజ్ పెట్టుకుని ఈ ట్రైన్ ప్రయాణం ఎందుకు అని అడిగాడు అతను. మా అమ్మగారు ఉండేది వైజాగ్లోనండి. ఫ్లైట్ అయితే ఆవిడని కలిసే అవకాశం ఉండదు కదా, ట్రైన్ అయితే స్టేషన్కి వచ్చి కలుస్తుంది. అసలే పిల్లాడితో ప్రయాణం కదా, అమ్మ చేసిన భోజనం కూడా పట్టుకొస్తుంది అని సుబ్బు నవ్వుతూ చెప్పాడు. అతను తల ఊపుతూ పక్కనే ఆడుకుంటున్న బాబుని చూసి, బాబు పేరేంటి సార్ అడిగాడు. వివాన్ అని చెప్పింది నందు. అతడు నవ్వి, అదేంటి సార్, మీ పూర్తి పేరు సుబ్రహ్మణ్యం అన్నారు, ఆవిడ పేరు అలకనంద, పిల్లాడి పేరు మాత్రం వివాన్ ఏంటండి? ఈ రోజుల్లో వెరైటీగా ఉండాలని జనాలందరూ ఇలాంటి పేర్లే పెడుతున్నారు అని సరదాగా సెటైర్ వేశాడు. నందు కూడా ఆ మాటకు నవ్వింది. అన్నట్టుగానే వైజాగ్ స్టేషన్లో వాళ్ళ అమ్మగారు వచ్చి పిల్లాడిని ఎత్తుకుని మురిసిపోయి వాళ్లకు రాత్రికి క్యారేజీ ఇచ్చి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం హౌరా స్టేషన్లో దిగి క్యాబ్ ఎక్కగానే నందుకి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. హౌరా బ్రిడ్జ్ దాటుతుంటే పాత కలకత్తా వీధులు, రోడ్లు విశాలంగానే ఉన్నా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కనే స్నానాలు చేస్తున్న జనాలు, బస్తాలు మోస్తున్న కూలీలు, కాస్త అపరిశుభ్రమైన వాతావరణం కనిపించాయి. రంగు వెలిసిపోయి ఎప్పుడో ఎగిరిపోతాయో అన్నట్టుగా ఉన్న పాతకాలపు భవనాలు చూస్తుంటే నందుకి చిరంజీవి సినిమా చూడాలని ఉంది గుర్తుకొచ్చింది. మనసులో ఏదో తెలియని మెలాంకలీ ఫీలింగ్. కానీ క్యాబ్ సాల్ట్ లేక్ దాటి రాజార్ హాట్లోకి ఎంటర్ అవగానే అదొక వేరే ప్రపంచంలా అనిపించింది. ఎక్కడ చూసినా పచ్చదనం, నీలం రంగు వేసిన డివైడర్లు, నీట్గా ఉన్న విశాలమైన రోడ్లు. ఆ తేడాను ఆశ్చర్యంగా గమనిస్తూనే జలవాయు టవర్స్లోని వాళ్ళ 3 BHK ఫ్లాట్కి చేరుకున్నారు. అది ఆదివారం మధ్యాహ్నం. కోల్కత్తాలో వీకెండ్ వస్తే సాధారణంగా ముగ్గురు కలిసి కారులో బయటకు వెళ్తారు. కానీ ఈరోజు సుబ్బు ఇంట్లో లేడు. సింగపూర్ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం ఒక కొత్త క్యాన్సర్ డ్రగ్ లాంచ్ చేస్తుంటే ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఐటీసీ సోనార్ హోటల్కి వెళ్ళాడు. ఇంట్లో బోర్ కొట్టడంతో టైంపాస్ కోసం నందు ఒక్కతే వివాన్ని తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని యాక్సిస్ మాల్కి వెళ్ళింది. మాల్లోని సూపర్ మార్కెట్ సెక్షన్లో
నందు షాపింగ్ చేస్తోంది. వివాన్ని షాపింగ్ ట్రాలీలో కూర్చోబెట్టింది. ఒక షెల్ఫ్ దగ్గర వస్తువులు చూస్తూ నందు కొద్దిగా పరధ్యానంగా ఉంది. అప్పుడే వివాన్ ట్రాలీలోంచి ఏదో పట్టుకోవడానికి ముందుకు వంగాడు. ట్రాలీ బ్యాలెన్స్ తప్పి పక్క కొరిగిపోయింది. బాబు కింద పడిపోబోయాడు. నందు తిరిగేలోపే ఎక్కడి నుంచో 2 చేతులొచ్చి బాబును గట్టిగా పట్టుకున్నాయి. సుమారు 60 ఏళ్ల వయసున్న ఆవిడ ఆయాసపడుతూ బాబుని పైకి లేపింది. నందు గుండె ఆగినంత పనైంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుని గుండెలకు హత్తుకుని, నాన్న ఏమీ కాలేదు కదా, దెబ్బ తగలలేదు కదా అంటూ కంగారుగా తెలుగులో అడిగింది. చేతులు వణికిపోతున్నాయి. ఆవిడ పక్కనే ఉన్న ఆమె కొడుకు ఆ మాటలు విని, ఓ మీరు తెలుగు వాళ్ళా అని ఆశ్చర్యంగా అడిగాడు. నందు అవునన్నట్టు తల ఊపుతూ ఆవిడ వైపు తిరిగి, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంది. ఆవిడ పేరు సుజాత, ఆమె కొడుకు పేరు గోపాల్. మాది ఖరగ్పూర్ అమ్మ. నా చిన్నప్పుడే రైల్వేస్లో పనిచేసే మా నాన్నగారితో ఇక్కడికి వచ్చేసాం. అందుకే నాకు బెంగాలీ బాగా వచ్చు, కానీ మా అమ్మకు మాత్రం తెలుగే వచ్చు అన్నాడు గోపాల్. అతడు ఎరిక్సన్లో పనిచేస్తూ సాల్ట్ లేక్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వెళ్లే ముందు గోపాల్ నందు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. అమ్మా, వచ్చే నెల సాల్ట్ లేక్లో మన అసోసియేషన్ తరఫున ఉగాది వేడుకలు చేస్తున్నాను రా. అచ్చమైన తెలుగు భోజనం, పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. మీరు డాక్టర్ గారు తప్పకుండా రావాలి అని మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. ఆపద సమయంలో తెలుగు వాళ్ళు పరిచయం అవ్వడం నందుకి చాలా ఊరటనిచ్చింది. నందుకి కోలకత్తాలో జీవితం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక పక్క ఆఫీసులో టెన్షన్లు, ఇంకో పక్క పిల్లాడి బాధ్యత. ఒకరోజు రాత్రి 11 దాటింది. సుబ్బు ఇంకా రాలేదు. ఆ సాయంత్రమే వివాన్కి అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మొగుడు అంత పెద్ద డాక్టర్ అయినా పిల్లాడికి జ్వరం వస్తే ఆన్లైన్లో ప్రాక్టోలో వేరే డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తోంది అన్న విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఆమె ఉంది. తలుపు తెరుచుకుని సుబ్బు లోపలికి వచ్చాడు. అతని మొహంలో చాలా అలసట ఉంది, కానీ నందు అవేమీ చూసే స్థితిలో లేదు. ప్రతిరోజు ఇంతేనా సుబ్బు? ఒక్కరోజైనా వేళకి రాలేవా? నేను కూడా ఆఫీసులో పనిచేస్తున్నాను కదా, బాబుని ఒంటరిగా నేనే చూసుకుంటున్నాను. కనీసం వాడికి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా నువ్వు పక్కన లేకపోతే ఎలా అంటూ కఠినమైన మాటలతో బాధించింది నందు. సుబ్బు ఏమీ అనలేదు. సోఫాలో నీరసంగా కూర్చుని, ఇవాళ హాస్పిటల్లో ఒక కేసు కాస్త టఫ్ అయింది నందు అని మాత్రం అన్నాడు. అంతకు మించి వివరించే ఓపిక లేక నిద్రపోయాడు. నందుకి కోపం తగ్గలేదు. కొన్ని రోజులు గడిచాయి. మరో ఆదివారం ఉదయం సుబ్బు కాఫీ తాగుతుంటే నందు వచ్చి ఎదురుగుండా కూర్చుంది. ఆ రోజు అరిచినందుకు ఆమెలో కోపం తగ్గింది. ఒక రకమైన రియలైజేషన్ మొదలైంది. సుబ్బు, ఆ రోజు మాల్లో బాబును కాపాడిన గోపాల్ గారు ఉగాది ఫంక్షన్కి అంతగా పిలిచినా మనం వెళ్ళలేకపోయాం కదా. పండగ అయిపోయి ఇన్ని రోజులైనా కనీసం వెళ్ళి థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంది నెమ్మదిగా. పనులు, హాస్పిటల్ డ్యూటీలు ఎప్పుడూ ఉండేవే. పని అయిపోయాక వెళ్దాం, లేకపోతే ఇంకెప్పటికీ వెళ్ళలేం. ఇవాళ ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని కలిసి వద్దాం సుబ్బు అంటూ నెమ్మదిగా చెప్పింది. సుబ్బు సరే అన్నాడు. సాల్ట్ లేక్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే గోపాల్ వాళ్ళని చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. కోల్కతా స్పెషల్ జల్మూరి పెడుతూ సుబ్బుతో కబుర్లలో పడ్డాడు. లోపల గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సుజాత గారికి సుబ్బు గొంతు వినిపించింది. ఆమె మెల్లగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చున్న సుబ్బును చూడగానే ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 చేతులు జోడించి, సార్ మీరా, మా ఇంటికే వచ్చారు అంటూ ఎంతో కృతజ్ఞతగా పలకరించింది. నందుకి గోపాల్కి ఏమీ అర్థం కాలేదు. సుబ్బు మర్యాదగా లేచి నిలబడ్డాడు. అందరూ కూర్చున్నాక సుజాత గారు అసలు విషయం చెప్పింది. అమ్మా, మీరు కోల్కతా రాకముందు నేను టాటా మెడికల్ సెంటర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. పరిస్థితి చాలా విషమంగా ఉండేది. బెంగాలీ డాక్టర్లు నా వయసు చూసి సర్జరీ చేయడానికి భయపడ్డారు.
నాకు బెంగాలీ రాక నా ప్రాణం ఎలా పోతుందో వాళ్ళకి చెప్పుకోలేక నరకం అనుభవించానమ్మా. ఆమె కళ్ళు తుడుచుకుంటూ సుబ్బు వైపు చూసింది. సరిగ్గా అప్పుడు ఈ డాక్టర్ గారు దేవుళ్ళ వచ్చారు. నాతో తెలుగులో మాట్లాడారు. నా బాధ అర్థం చేసుకుని ధైర్యం చెప్పి అందరినీ ఒప్పించి ఆయన చేతుల మీదుగానే ఆ కష్టమైన ఆపరేషన్ చేసి నా ప్రాణం నిలబెట్టారు. ఈరోజు నేను బతుకున్నానంటే కారణం మీ వారేనమ్మా. హాల్లో నిశ్శబ్దం. నందుకి నోట మాట రాలేదు. ఆ రోజు మాల్లో తన కొడుకు కింద పడిపోతుంటే కాపాడిన చేతులు, ఆ చేతులు ఈరోజు ప్రాణాలతో ఉన్నాయంటే దానికి కారణం తన భర్తే. రాత్రిపూట అతను అలసిపోయి వస్తుంటే పిల్లాడికి ఆన్లైన్లో వైద్యం ఇప్పించవలసి వస్తోందని తాను నిందించింది, కఠినమైన మాటలతో బాధించింది. కానీ అతను ఆ రాత్రుల్లో ఎవరికో ప్రాణం పోస్తున్నాడని, అప్పుడే ఇంటికి వస్తున్నాడని ఇప్పుడు అర్థమైంది. నందు కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలాయి. పక్కనే కూర్చున్న సుబ్బు వైపు చూసింది. అతను ఎప్పట్లాగే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తాను ఎంత గొప్పవాడిని పెళ్లి చేసుకుందో నందుకి ఆ క్షణంలో పూర్తిగా అర్థమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు కథా సౌరభాలు.